హాయ్ ఫ్రెండ్స్, టుడే బిగ్ బాస్ నామినేషన్స్ అనమాట. ఫుల్ ఫైర్. సో ఫస్ట్ నామినేషన్ ఎవరంటే రీతు అను సంజన అనమాట. యాక్చువల్గా ఏంటంటే రీతుని సంజన నామినేట్ చేయడం అసలు అది ఏ విధంగా ఆమె అసలు రెడీగా లేదనమాట. ఎందుకంటే సంజన కోసం రీతు హెయిర్ కట్ ఇలా చేయించుకుంది కాబట్టి అసలు ఆమెకైతే అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు ఇక్కడ నామినేషన్ చేయాలని. కాకపోతే ఇంకా ఫార్మేట్ అలా కాబట్టి వాళ్ళు అతను తీసుకొచ్చారు కాబట్టి ఏదో చేయాలంటే చేసినట్టు అలా అయిందనమాట. తర్వాత ఏంటంటే నామినేషన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఫుల్ ఏడుపు అనమాట. ఎలా అంటే ఎందుకు చేశానా అన్నట్టు అలా ఆమెకు వచ్చిందనమాట. సో అక్కడ ఆమె ఏడుస్తుంటే ఇక గౌరవ్ ఇది ఓన్లీ ఏం చెప్తున్నారంటే సింపతి కోసం ఇలా చేశారు, అలా చేస్తారు, ఇలా చేస్తారు అని కెమెరా చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా అతనికి అర్థం కావట్లేదు ఫస్ట్ ఈ గౌరవ్కి ఎందుకు బిగ్ బాస్ తెలుగు వాళ్ళది కాకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఫార్మేట్ అర్థం కావట్లేదు. ఈ గౌరవ్కి ఆ పిల్లగాడు ఏమో సింపతి అన్నట్టు అలా ఇలా చేస్తున్నాడు అనమాట. యాక్చువల్గా సింపతి కోసం కాదు, నామినేషన్ వేసినందుకు కూడా కాదనమాట. అక్కడ సంజన ఏడుస్తుంది. కాకపోతే రీతుకి అగెనిస్ట్ గా మాట్లాడటం ఆమెకి ముందు ఇది లేదనమాట. ఎందుకంటే ఆమె కోసం ఆమె ఆ రీతు సంజన కోసం చాలా అంటే చాలా త్యాగం చేసింది కాబట్టి, హెయిర్ కట్ చేయించుకుంది కాబట్టి. అందుకని అక్కడ ఆమె అందుకు ఏడుస్తుంటే ఈడేమో సింపతి కోసం ఇలా చేస్తున్నారు, నామినేషన్ పడింది కాబట్టి ఇలా చేస్తున్నారు అన్నట్టు ఈ గౌరవ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు అనమాట. అసలు ఆ పిల్లగాడికి ముందు అర్థం కావట్లేదు బిగ్ బాస్ గారు తెలుగు వాళ్ళు తీసుకున్నారండి, వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు అదనమాట ఫస్ట్. సో తర్వాత ఏంటంటే ఇంక నామినేషన్స్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అనమాట. మొత్తంగా తనుజాది ఏంటంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆమెకు సపోర్ట్ చేస్తేనేమో సపోర్ట్ చేసినట్టు, లేదంటే లేదన్నట్టు అలా బిహేవ్ చేస్తుంది అనమాట. బేసిక్ పాయింట్స్ కూడా సరిగా లేవన్నమాట ఆమె తనుజ యొక్క పాయింట్స్ లో. ఎందుకంటే ప్రతి వీకెండ్ లో ఆమె వీడియోలు చూపించి ఆమెకు బూస్ట్ అప్ ఇవ్వటం వల్ల కొంచెం వాయిస్ రైజ్ చేసి మాట్లాడాలని మాట్లాడుతుంది తప్పితే ఆమె ఏ విధంగా కూడా పర్ఫార్మెన్స్ కూడా ఏం లేదనమాట. బయట పిఆర్ టీం మాత్రం ఎస్పెషల్లీ చాలా అంటే చాలా అలా చేస్తుంది అలా చేయటం వల్ల. అంతేగాని ఆమెకి ఆ లోపల మాత్రం అంత ఏం లేదనమాట. సో నెక్స్ట్ ఇంకా బర్నీ గారు ఈ యొక్క రిలేషన్స్ యొక్క ఎమోషన్స్ వల్ల ఆయన అయితే పూర్తిగా నలిగిపోతున్నారు. సో ఎందుకు ఎమోషన్స్ పెట్టుకున్నారా అన్నట్టు ఆయన ఆ యొక్క ఫీల్కి వస్తున్నారు అనమాట. అలా ఉంది లోపల మాత్రం. ఏ టాపిక్ వచ్చినా కానీ బర్నీ గారి ఎమోషన్స్, బర్నీ గారి రిలేషన్స్ ఇలా ఇదే అంటున్నారు అనమాట. సో మొత్తం నామినేషన్స్ మొత్తం ఇక్కడ ఇదే జరిగిందనమాట. అదనమాట నా పాయింట్. యాక్చువల్గా ఏంటంటే తెలుగు వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మిగతా లాంగ్వేజ్ వాళ్ళకి ముందు బేసిక్ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడవట్లేదా అనేది కూడా అర్థం కాలేదు అనమాట. ప్లీజ్ బిగ్ బాస్ గారు యొక్క తెలుగు వాళ్ళని తీసుకురండి ఈసారి అయినా కానీ. ఎందుకంటే వాళ్ళకి నాన్ తెలుగు వాళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట. ఇదనమాట నా యొక్క పాయింట్. మీ పాయింట్ కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.